ఈరోజు మనం హయ్యర్ హై, హయ్యర్ లో, లోయర్ హై, లోయర్ లో యూజ్ చేసి బుల్లిష్ లేదా బేరిష్ ట్రెండ్‌ను గుర్తించడం ఎలా అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్‌లో మనం మెయిన్‌గా నేను ఎక్కువ ప్రైస్ యాక్షన్ మీదనే ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే ప్రైస్ యాక్షనే నేర్చుకోవాలి. చాలామంది ఇండికేటర్స్ అవి ఇవి యూజ్ చేసి చెప్తారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు గూడా ప్రైస్ యాక్షన్ గురించి చెప్పిర్రు. కానీ అయినా గూడా ఇది నా ఛానెల్‌లో నేను ప్రైస్ యాక్షన్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం అటు తిరిగి, ఇటు తిరిగి అన్నీ టెస్ట్ చేసి మళ్ళా లాస్ట్‌కి ఇక్కడికే వస్తాం కాబట్టి, వాటి మీద టైమ్ స్పెండ్ చేయడం కంటే దీని మీద టైమ్ స్పెండ్ చేసినామనుకో స్టార్టింగ్ నుంచి, సో, మనకు నాలెడ్జ్ అన్నది ఇంకా తొ ఇంకా ఎక్కువ ఇన్ డెప్త్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటది. ఇనిషియల్‌గా బాగా స్ట్రగుల్ అయితాం. ఎందుకంటే ఈ ట్రెండ్స్ గుర్తించడం, బెరిష్ పోతుందా? బుల్లిష్ పోతుందా? ఈ క్యాండిల్‌ని రీడ్ చేయడం అన్నది చాలా ఇబ్బందయితుంది. కానీ నేనేం చేస్తా అంటే జనరల్ ఫార్మాట్‌లో కాకుండా జనరల్ ఫార్మాట్‌లో ఏందంటే మీరు నార్మల్‌గా బేసిక్స్‌కెళ్తే మార్బోజు క్యాండిల్ అని మన మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఇవన్నీ ప్యాటర్న్స్ అని హెడ్ అండ్ షోల్డర్స్ ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోవాల్సిందే. కానీ మనం ఒక లెవెల్‌కెళ్ళినాక అంటే హై లెవెల్‌కెళ్ళినాక మనం అవన్నీ అబ్జర్వ్ చెయ్యం. మనకు ఆటోమేటిక్‌గా అది మన మార్నింగ్ స్టార్ పడ్డదా? హ్యామర్ పడ్డదా? అనేది మనం ఏవి చూడం. జస్ట్ ఏందంటే మన సైకాలజీ చెప్తదన్నట్టు. సైకాలజీ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తది సైకాలజీ. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్. సైకాలజీ, ప్రైస్ యాక్షన్‌తోని ఎవరైనా ట్రేడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యిర్రు అంటే వాళ్ళకు సైకాలజీ, ప్రైస్ యాక్షన్‌తోనే వాళ్ళు ప్రొఫెషనల్ ట్రేడర్ అయితారు. ఓన్లీ ప్రైస్ యాక్షన్ కూడా పనిచేయదు. ప్రైస్ యాక్షన్‌కి సైకాలజీతోని క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళు చేస్తారు. ఎందుకు సైకాలజీ కీ రోల్ ప్లే చేస్తది అనంటే ఇనీషియల్‌గా మనం ప్రైస్ యాక్షన్ బట్టి మనం చేస్తాం. కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ కొన్ని మనం ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తామో యాస్ ఇట్ ఈజ్ మనకు ఇంట్రాడే చేసినప్పుడు మాత్రం వర్క్ అవ్వదు. ఇంట్రాడేలో సైకాలజీ అనేది ఎక్కువ వర్క్ అయితది. ఎందుకంటే సేమ్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్, సేమ్ క్యాండిల్ మార్వోజీ క్యాండిల్ వచ్చిన ఏదొచ్చినా మనకు అది ఎగ్జాక్ట్‌గా మనకు క్యాండిల్స్ అన్నది సేమ్ యాస్ ఇట్ ఈజ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నట్టుగా ఫాలో కావు. అక్కడ ఏందంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ పట్టుకుంటే మనం గూడా విన్నింగ్ రేట్ ఉంటది. కానీ దానికి సైకాలజీ తోడైందనుకో విన్నింగ్ రేట్ ఎక్కువుంటదన్నట్టు. అది సైకాలజీ అనేది డే బై డే మీకు అడాప్ట్ అయిపోతది. ఎందుకంటే ఈ సైకాలజీ బిల్డప్ కావాలంటే మళ్ళీ ఇంకొకటేందంటే మీరు ఏదన్నా ఒక్కటే ఇన్‌స్ట్రుమెంట్ తీసుకోవాలి. ఇన్‌స్ట్రుమెంట్ అంటే నిఫ్టీ 50 గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, ఏదన్నా లేకపోతే ఈక్విటీ స్టాక్స్ గాని, ఏదన్నా ఒక్కటే ఇన్‌స్ట్రుమెంట్ తీసుకొని దాన్నే రెగ్యులర్‌గా స్టడీ చేస్తా ఉంటే మీకు సైకాలజీ బిల్డప్ అయితది. ఈరోజు నిఫ్టీ 50 ట్రేడ్ చేసి రేపు బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ 50కి, బ్యాంక్ నిఫ్టీకి మార్కెట్ రేంజ్ వేరు. దాంట్లో లాట్స్ వేరు. రిస్క్ రివార్డ్ వేరు కాబట్టి సైకాలజీ డిఫరెంట్‌గా వర్కౌట్ అయితది. ప్రైస్ యాక్షన్ డిఫరెంట్‌గా వర్కౌట్ అయితది. ప్రైస్ యాక్షన్ సేమే. కానీ మీరు ఇంకా ప్రొఫెషనల్‌కెళ్ళి 100% అబ్జర్వ్ చేస్తే మీకు దాంట్లో ఎంత తేడా ఉన్నదనేది చూపిస్తది. ఎందుకంటే దాంట్లో వోలటాలిటీ ఎక్కువుంటది. వోలటాలిటీ ఎక్కువుంటే ప్రైస్ యాక్షన్ గూడా కొద్దిగా చేంజ్ అయితది. ఇవన్నీ నేను అంటే ఎక్స్‌పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను. అంటే కొంత మీరు బాగా మల్టిపుల్ వేస్‌లో మీరు అనాలిసిస్ చేస్తే మీకివన్నీ క్లియర్‌గా అర్థమైతది. ఒకటే చార్ట్‌ని మనం ఇండికేటర్‌తోని అనాలిసిస్ చేయాలి. ప్రైస్ యాక్షన్‌తోని అనాలిసిస్ చేయాలి. మామూలుగా ఇంకా మన లిక్విడిటీతోని అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ అనాలిసిస్ చేసినప్పుడు మీకొక చార్ట్‌ను రీడ్ చేయడం మనం పోస్ట్‌మార్టం చేయాలి మొత్తం మనమిగ. ఎట్లా అంటే ఏదో ఒకటే ఇండికేటర్‌ని పట్టుకోవద్దు కాదు. మనం ఎట్లా అన్ని రకాలుగా చేసినప్పుడు మీకు సైకాలజీ అనేది బిల్డప్ అయితది. అప్పుడేందంటే మీకు ట్రెండ్ ఎటెళ్తుంది? ఎటొస్తుంది? సో, ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా వర్క్ అయితుంది? డీకే ఉన్నదా? లేదా? అన్నది ఇవన్నీ మీకు కాన్సెప్ట్‌లన్నీ అర్థమైతాయి. సో, ఈరోజు మనం బుల్లిష్ లేదా బెరిష్ ట్రెండ్‌ను విత్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, లోయర్ లోస్‌తోని ఎట్లా గుర్తించాలో చెప్తా. నేను మొన్న ప్రీవియస్ డే క్లాస్‌లో ప్రీవియస్ డే వీడియోస్‌లో నేను ఇది చెప్పాను గదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండుని మనం ఏ విధంగా గుర్తించాలంటే ఇదొక కాన్సెప్ట్. దీంట్లో ఇంకా మల్టీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, బేసిక్‌గా నేను ఇది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇట్లా పైకి ట్రెండ్ ఎళ్ళింది. సో, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇట్లా కిందకొచ్చి ఇట్లా పైకెళ్ళింది. పైకెళ్ళి ఇట్లా కిందికొచ్చింది. మళ్ళీ ఇట్లా పైకెళ్ళింది. సో, మళ్ళీ ఇట్లా కిందికొచ్చింది. మళ్ళీ ఇట్లా పైకెళ్ళింది. మళ్ళీ కిందికొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందికొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందికొచ్చింది. ఇట్లా పైకెళ్ళింది. సో, ఇక్కడ మనకు ఏందంటే ఇగో ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు ట్రెండ్ ఎటెళ్తుందో తెలియట్లేదు మనం. ఇవి చూసుకుంటే మనకు ట్రెండ్ ఎటెళ్తుందో తెలియట్లేదు. సో, ఇది ఇక్కడ బ్రేక్ కాలేదు మళ్ళీ.
ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బ్రేక్ అయితే మనం హయ్యర్ హై పోతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఇది బ్రేక్ కాలే. ఇక్కడ కింది ఇది కూడా బ్రేక్ అయితలేదు. ఇగో ఇక్కడ విక్స్ వరకు వచ్చి ఇక్కడ బ్రేక్ అయితలేదు. ఇక్కడ బ్రేక్ కాలే, ఇక్కడ బ్రేక్ కాలే. సో మళ్ళీ ఏంది నెక్స్ట్ ఇగో ఇక్కడ బ్రేక్ అయింది. ఇగో ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇటు కిందికి వచ్చేసింది. కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ హయ్యర్ హై ఇక్కడ బ్రేక్ కాలే మళ్ళా. ఇవన్నీ లైన్స్ క్లియర్ గా లేవు. నేను తీసేసి మళ్ళీ చెప్తా. సో ఇప్పుడు మనం ఒక లైన్ ఇట్లా ఒక లైన్ వేసుకున్నాం అనుకో మనం హారిజాంటల్ రే. ఇది హై, మార్కెట్ ఒక హై చేసింది, ఇది ఒక లో చేసింది. సో లో చేసినప్పుడు సో ఇప్పుడు మనం మార్కెట్ పైకి వెళ్ళాలి, హయ్యర్ హై మనం మనం పెట్టుకోవాలని అనుకుంటే, హయ్యర్ హై ఇట్లా మనం మార్క్ చేయాలనుకుంటే, హయ్యర్ హై మనం మార్క్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఇది బ్రేక్ చేయాలి. ఎక్కడ ఇది బ్రేక్ చేసింది. సో ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇది ఒక హై అయింది, మళ్ళీ ఇది ఒక హై అయింది. సో ఇప్పుడు ఇది ఒక హై అయినప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది చూసినావా. ఎందుకంటే మార్కెట్ ఈ హై బ్రేక్ అయినాక కిందికి ఇది మనం లోయర్ లో అంటాం. లోయర్ లో అని కూడా ఇప్పుడు హయ్యర్ లో అని, సారీ హయ్యర్ లో అని, ఇది హయ్యర్ హై అయితే ఇది హయ్యర్ లో అవుతుంది కదా. సో ఇది బ్రేక్ చేసినప్పుడు ఇది ఇదేమవుతుంది, ఇది హయ్యర్ లో అవుతుంది. కానీ ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఏంటంటే హయ్యర్ లో కాన్సెప్ట్ ఏంది మనకి ఏంటంటే ఇట్లా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లా ఒకటి చేసి ఇట్లా వచ్చి మళ్ళా ఇట్లా వెళ్తుంది కదా. ఇట్లా బ్రేక్ అయింది అంటే ఇగో ఇదేమో ఇది అనుకోండి, ఇగో ఇది బ్రేక్ అయిన క్యాండిల్ ఏమో ఇది అనుకోండి. అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా పుల్ బ్యాక్ వస్తుంది కదా. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇగో ఇక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి మనం. ఇగో ఇది ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఎందుకంటే ఇది ఇక్కడ బ్రేక్ చేస్తుందా బ్రేక్ చేయదా తెలియదు. టార్గెట్ అయితే ఇగో ఇది మన ఇది ఉంటుంది అన్నట్టు. సో హయ్యర్ హై అన్నది మనం ఇక్కడ ఎందుకంటే బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ బుల్లిష్ ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ కిందికి బ్రేక్ అయింది అనుకో మళ్ళీ మార్కెట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాండిల్ పడ్డాక ఇగో ఇది మన హ్యామర్ టైప్ క్యాండిల్ పడ్డాక సో మనం ఎంట్రీ తీసుకుంటే మనం ఇగో ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ మీద ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ వచ్చేసి దీనిలో ఇక మనం ఇంత ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అంటే 15 పాయింట్స్ మీద 43 పాయింట్స్. సో ఇట్లా ట్రెండ్, ఎందుకంటే హయ్యర్ లోస్ తెలిస్తే ఏంటి అంటే ఇగో ఇట్లా మనం ట్రెండ్ అన్నది అనాలిసిస్ చేయొచ్చు. సో ఇది మళ్ళీ పైకి బ్రేక్ అయితే ట్రెండ్ వెళ్తుంది. సో మనం ఏంది పైకి వెళ్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇది బ్రేక్ అయితే ఇంత లో రాదు, ఈ లో అన్నది ఇంత లో రాదు, ఇంకా పైకి వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది అంటే ఇగో ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఇది ఇట్లా పైకి బ్రేక్ అయింది అనుకో, అది లో రావాలంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఎక్కడికి ఇగో ఈ లైన్ వరకు వస్తుంది. మీరు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, లోయర్ హైస్ లోయర్ లోస్ బ్రేక్ అయితే మళ్ళీ రీటెస్ట్ కోసం ఇక్కడికి వస్తుంది. సో మనం ఇక్కడికి ట్రయల్ చేసుకోవచ్చు. అంటే మోర్ దెన్ ఇక్కడ 45 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాం కదా. సో ఈ విధంగానే అన్నట్టు. సో ఇప్పుడు మనకు ఏమైందంటే ఇట్లా ట్రెండ్ తెలుసు అన్నాడు, బుల్లిష్ ట్రెండ్ అని. ఇదంతా రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంది. రేంజ్ బౌండ్ మార్కెట్ అయినా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇగో ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు ఇక్కడ పుల్ బ్యాక్ వస్తుంది కదా. ఈ పుల్ బ్యాక్ మీద మనం ఎంట్రీ తీసుకోవాలి. తీసుకుంటే మనం టార్గెట్ ఇక్కడ వరకు టార్గెట్ క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ టార్గెట్ క్యాప్చర్ అయిపోయిందా. సో ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది మనం సెకండరీ, కానీ ఇది కరెక్ట్ ఎంట్రీ పాయింట్ అన్నట్టు. ఇది ఎంట్రీ పాయింట్. ఎగ్జిట్ అనేది అంటే ఇగో ఇది ఎగ్జిట్ పాయింటే. కానీ ఇది బ్రేక్ అయింది అనుకో మనకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ కాలేదు కాబట్టి మనం ఇందులో ఖచ్చితంగా ఎంతో కొంత మనం ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటిది మళ్ళీ ఇక్కడ ఇది ఇక్కడ మళ్ళీ ఇగో ఇక్కడ ఇది ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. కానీ ప్రీవియస్ క్యాండిల్ ఇప్పుడు మనకు లోయర్ లోస్ రావాలంటే లోయర్ లోయర్ లోస్ రావాలంటే లోయర్ లోస్ లోయర్ హై రావాలంటే ఇప్పుడు ఏంది, ఇది ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ కిందికి వచ్చింది. కానీ ఇక్కడ హయ్యర్ లో అందామంటే ఇది బ్రేక్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఒక లైన్ వేసుకుంటే క్యాండిల్ చూడు ఇగో పైన కింద బ్రేక్ అవ్వాలా, పైకి కిందికి బ్రేక్ అవ్వాలి. ఇందులో ఈ రేంజ్ లోనే నడుస్తుంది. ఇగో ఇప్పుడు ఇదొక లైన్ వేసుకుంటే క్యాండిల్స్ బ్రేక్ అవుతలేదు. ఇగో ఇక్కడ మొమెంటం బ్రేక్ అయిపోయింది, కానీ ఇక్కడ బ్రేక్ అయిందా, బ్రేక్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సో ఇగో ఇది ఒక ట్రెండ్ అనుకుంటే ఈ ట్రెండ్కి మధ్యలో ఇగో మనం ఇట్లా మనం లైన్స్ వేసుకుంటే ఇగో ఇక్కడ చూడండి. ఇగో ఇది ఇక్కడే ఇటు బ్రేక్ అవ్వాలా అటు బ్రేక్ అవ్వాలా, ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఇటు బ్రేక్ అవ్వాలా అటు బ్రేక్ అవ్వాలా. ఇగో ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయ్యి ఈ లైన్ మీద బాడీ కూర్చున్నది. ఇగో కూర్చున్నాక ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా. ఈ పుల్ బ్యాక్ వచ్చి ఇగో ఇక్కడ మనం ఇక బాటమ్ లో తీసుకోవచ్చు, లేదు ఇగో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయినాక ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినాక ఇక్కడనైనా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇగో ఇది అన్నది ఇంత వచ్చింది చూసినావా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంది, ఎటు మార్కెట్ వెళ్తలేదు, లోయర్ లో ఏం తెలియట్లేదు కదా. మళ్ళీ ఇక్కడ ఇది ఇప్పుడు ఇది ఒక ఇక్కడ ఏంటిది
ఇది ఒక లైన్ అనుకుంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది హయ్యర్ హై అయింది. మళ్ళీ ఇక్కడ కూడా మీన్స్ హయ్యర్ హై అయిపోయింది. ఇది లోయర్ హై అని అనొచ్చు ఇది కూడా. ఎందుకు లోయర్ హై అంటే ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇక్కడ లోయర్ హై అని మనం క్లియర్‌గా అంటాం ఇక్కడ. ఇక్కడ లోయర్ హై అని క్లియర్‌గా అనొచ్చు ఇగో ఇక్కడ లోయర్ హై. సో లోయర్ హై ఇక్కడ బ్రేక్ అయిపోయింది. పుల్ బ్యాక్ మీద ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ లైన్ బ్రేక్ అయిపోతుందో బ్రేక్ అయినాక కిందికి వచ్చినప్పుడు పుల్ బ్యాక్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ హయ్యర్ హై ఒక హై క్రియేట్ అయింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇది హయ్యర్ హై అయింది. ఇది హయ్యర్ హైగా మనం కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇదేంది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది కదా ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వాలంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది కదా మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏని చార్ట్ తీసుకోండి ఇట్లానే సేమ్. ఇప్పుడు ర్యాండమ్ ఒక చార్ట్ ఇప్పుడు ఒక ఇది ఇదేంటి నిఫ్టీ 50 కదా మనం ఏది అనాలిసిస్ చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకే ఎస్బీఐ ఉన్నది. ఎస్బీఐ స్టాక్ కదా స్టాక్ ఒకటి అనాలిసిస్ చేద్దాం. సేమ్ ఎస్బీఐ దానిలాగానే చూద్దాం ఇప్పుడు. ఇదొక హై, ఇదొక లో. సో ఇందులో క్యాండిల్స్ ఇందులో పడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏంది మన షిఫ్ట్ ఇక్కడ షిఫ్ట్ అయిపోవాలా. ఇక్కడ షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తలేదు కిందికి వెళ్తలేదు. ఇక్కడ కిందికి బ్రేక్ అయిపోయింది. కిందికి బ్రేక్ అయిపోయినాక పుల్ బ్యాక్ ఇక్కడ తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైకి బ్రేక్ అయిపోయింది. సో ట్రెండ్ అన్నది ఇందులోనే తిరుగుతుంది. పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందో తెలియట్లేదు. మళ్ళీ ఏం చేస్తాం మనం ఇట్లా షిఫ్ట్ అయిపోతాం. మళ్ళా ఇట్లా షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇది ఏంటంటే మినిమం వస్తుంది మనకు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా పుల్ బ్యాక్ వచ్చింది అనుకో టార్గెట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ చేయొచ్చు. ఇదేంది 5 మినిట్స్ ఫ్రేమ్ లో ఇవి ఎస్బీఐ ఇవన్నీ ఏంటంటే ఇంట్రాడే డే ట్రేడ్ చేసే వాళ్ళకు ఇప్పుడు డే ట్రేడ్ చేసే వాళ్ళకి ఇదైనా చాలా తక్కువ పాయింట్ 1 పాయింట్ 2 పాయింట్స్ వస్తుంది కానీ బాటమ్ లో దొరకొట్టాలి. కానీ మామూలుగా ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లా చేసినప్పుడు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది ఇక్కడ ఇద్దరు వరకు వచ్చి రివర్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇదేంది ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇదొక హై అనుకుంటా ఇదొక లో అనుకుంటే ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఇదొక లో క్రియేట్ చేసింది కదా దీన్ని ఇక్కడ బ్రేక్ చేసింది. ఇగో ఇక్కడ ఈ క్యాండిల్ ఏది 15/25 20th ఆగస్టు ఇక్కడ ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది కదా ఇది బ్రేక్ చేసి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంది కదా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే 21st ఆగస్ట్ కి మళ్ళీ క్యాండిల్స్ అక్కడనే స్టార్ట్ అయినాయి. అంటే ఇది బ్రేక్ అయ్యి ఇట్లా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే సో ఇట్లా వచ్చింది చూడు ఇక్కడ అప్పుడు ఏమైతుంది మనకి ఇది లోయర్ హై అవుతుంది. దీన్ని ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇది లోయర్ హై అవుతుంది. ఇది ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా దీన్ని ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసింది కదా అప్పుడు ఇది ఏమవుతుంది ఇది లోయర్ లో అవుతుంది. లోయర్ లో అవుతుంది. ఇప్పుడు లోయర్ లో మళ్ళీ ఫుల్ బ్యాక్ పైకి వచ్చింది కదా ఇగో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ ఇట్లా రివర్స్ లో మనం ఎంట్రీ తీసేసుకుంటే షార్ట్ పొజిషన్ తీసుకుని ఇది లోయర్ హై ఇది పైన ఇది మన స్టాప్ లాస్. ఇది చూడండి ఇది ఎంత వచ్చింది ఆ రోజు ఇప్పుడు ఏది 21st ఆగస్ట్ కదా 21st ఆగస్ట్ కి ఇప్పుడు ఎంత వరకు వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు 9 పాయింట్స్ కిందకి వచ్చింది. 9 పాయింట్స్ కిందకి వచ్చినా కూడా అక్కడ వరకు తీసుకోకపోయినా ఇగో ఇక్కడ వరకు 6 పాయింట్స్ అయితే వచ్చింది. డే ట్రేడింగ్ చేసే వాళ్ళకేమో 6 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ 6 పాయింట్స్ ఎందుకన్నా అంటే మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ చేసుకొని దీన్ని పైకి వెళ్ళింది కదా ఇక్కడ మళ్ళీ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అయినా ఇక్కడ ఏమైంది ఇక్కడ బ్రేక్ చేసింది కానీ మళ్ళీ ఇట్లా పైకి బ్రేక్ అవ్వాలి కదా బ్రేక్ అయినప్పుడు ఈ కింది పుల్ బ్యాక్ మీద మనం చేస్తాం. కానీ ఇక్కడ కింద పుల్ బ్యాక్ మీద చేసినా ఇక్కడ మనమే క్యాప్చర్ చేయగలుగుతాం. కానీ ఇదంతా ఇప్పుడు ఇంకా అక్కడ కాలేదు కాబట్టి ఇది పుల్ బ్యాక్ అక్కడ తీసుకుంది కానీ మళ్ళీ ఇక్కడ ఏం చేసింది మళ్ళీ కిందికే వెళ్ళింది ఇక్కడ. సో ఇది ఇంకా మన మొమెంటం కిందికి ఇంకా ర్యాలీ చేస్తుంది అన్నట్టు ర్యాలీ చేసింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది పైకి బ్రేక్ అవుతుందో అప్పుడు మొమెంటం అనేది చేంజ్ అయింది అన్నట్టు. సో హయ్యర్ హైస్ లోయర్ లోస్ ఇట్లా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంది 5 మినిట్స్ లో కాబట్టి 15 మినిట్స్ లో వేద్దాం మనం ఒకసారి. సేమ్ 15 మినిట్స్ లో వేస్తే మనకి ఏంది ట్రెండ్ ఎటు వెళ్తుంది ఎటు వస్తుంది అన్నది మనం ఏ విధంగా ఎట్లా వేసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇదొక హై ఉంది, ఇది ఒక లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం చూద్దాం
ఇగో ఇక్కడ ఏదైనా బ్రేక్ అయిందా? ట్రెండ్ ఎటెళ్తుందో ఇప్పుడు పైకెళ్ళింది గదా! ఇగో ఇక్కడెళ్ళినప్పుడు ఈ పుల్ బ్యాక్ మీద మనం తీసేసుకోవచ్చు. ఇదేంది ఇది బ్రేక్ అయింది. ఇది బ్రేక్ అయ్యి పైకొచ్చేసింది. ఇది పుల్ బ్యాక్ వచ్చింది గదా! ఇగో ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకుంటే ఇగో ఇది ఇప్పటిదాకా అంతే ఇగ మరి అక్కడి వరకు మనం ఎంట్రీ దొరకలేదు మనకు. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎందుకంటే ఇదొక రేంజ్ అన్నట్టు. ఇంట్రాడేలో మీకు ఇళ్ళనే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనకు క్యాండిల్స్ డైరెక్షన్ చేంజ్ అయింది అని అనుకున్నప్పుడు ఇదొక రేంజ్. ఇదేందో 1 మినిట్‌లో మీకు ఇంకా క్లియర్‌గా ఉంటది. ఏందంటే హైయర్ ఫ్రేమ్ పోయిన కొద్దీ మనకి ఇట్లా లేట్ ఎంట్రీస్ ఇట్లా దొరుకుతాయి గానీ ఇక్కడ మనకేంటో 13 పాయింట్స్ మనం నెక్స్ట్ డే దాని మీద గాని ఇగో ఇక్కడ ప్రీవియస్ డే మీద గాని మనం ఎంట్రీ తీసుకుంటే ఇగో మన లో వచ్చేసి ఇగో ఇది ఎంత 5-14 వచ్చిందా? ఇట్లా అన్నట్టు. ఇట్లా బ్రేక్ అవ్వాలి. ఇట్లా బ్రేక్ అయినప్పుడే మనం దాన్ని హైయర్ హై, లోయర్ లోగా మనం కన్సిడర్ చేసుకుంటాం అన్నట్టు. అట్లా. ఇప్పుడు ఇది హైయర్ హై. ఇది హైయర్ హై. ఎందుకంటే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసింది. దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది హైయర్ హై క్రియేట్ అయింది. సో పుల్ బ్యాక్ తీసుకుంది ఇక్కడ. ఇది హైయర్ లో అని క్లియర్‌గానే అనొచ్చు మనం. ఇదొక హైయర్ హై క్రియేట్ అయింది అనంటే, సో ఇది కిందికి అంటే ఇప్పుడు మనకి ఇది క్యాండిల్స్ కింది దాకా పడి ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఇప్పుడు మనం తీసేసుకోము. సో ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసేసుకొని ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అయ్యనీకి చూస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకుంటే ఇది మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇదైతే లేదంటే ఇది పైకెళ్తా ఉంటది. సో దీన్ని ఈ హైని బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడ హైయర్ హై అయింది. ఇది బ్రేక్ చేసింది కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది చూసిరా? ఇగో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకో ఇప్పుడు ఇది ఏమైతది? ఇది హైయర్ లో అవుతది. హైయర్ లో అంటే ఇప్పుడు దీనికంటే హైల్నే ఉంది ఇది. హ్మ్. ఇది హైయర్ లో అవుతది. హైయర్ లో. సో మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర తీసుకుంటే ఇక టార్గెట్ ఇక్కడ వరకు. కానీ దీన్ని బ్రేక్ చేయాలి. అప్పుడు ఏంది డైరెక్షన్ చేంజ్ అయితదని ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. దీన్ని ఇప్పుడు బ్రేక్ అయితేనే మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయలేదు. దీన్ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక్కడ రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్స్ క్యాప్చర్ చేసేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం. సో మళ్ళీ ఏమైంది? ఇక మళ్ళీ మనం ఎంట్రీ కోసం చూడాలి. మళ్ళీ డైరెక్షన్ చేంజ్ కావాలంటే ఇప్పుడు ఏంది? ఈ హైయర్ లోని బ్రేక్ చేయాలి. ఇగో ఇక్కడ ఈ హైయర్ లోని దీన్ని బ్రేక్ చేయాలి. ఇగో ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కదా! ఇప్పుడు పుల్ బ్యాక్ వచ్చింది కదా! ఇగో ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా! ఇప్పుడు సెల్లింగ్ కోసం మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సెల్లింగ్ కోసం. సో చూద్దాం ఇదేంటిది ఎస్‌బిఐఎన్ కదా! సో ఎస్‌బిఐఎన్ చూద్దాం. అంటే రేపు మార్కెట్ మరి గ్యాప్ అప్ ఓపెన్ అయితదా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితదో తెలియదు కానీ మాక్స్ అయితే ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే వర్కౌట్ అయితది. ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా వెనకకొచ్చేసి ఇది బ్రేక్ చేయలేదనుకో, ఇది బ్రేక్ చేయలేదనుకో, ఇది బ్రేక్ చేయలేదనుకో కిందికొస్తది. సో ఇది నేను పెట్టినాను కదా! సో దీన్ని మనం టెస్ట్ చేద్దాం. ఇది ఎట్లా వర్కౌట్ అయితది మరి. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పినట్టే వర్కౌట్ అయితదా? ఏదైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ కరెక్షన్ చేసుకుందాం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ మీరు చెప్పిర్రు కదా! ఎగ్జాక్ట్ ఎందుకు వర్క్ కాలేదని అంటే ఇప్పుడు చాలా మంది ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నోళ్ళు ఉన్నారు. అయినా స్టిల్ ఎగ్జాక్ట్ వర్క్ అంటే ఆ రోజు లిక్విడిటీని బట్టి, ఆ రోజు మార్కెట్ ఏమన్నా న్యూస్‌ని బట్టి మళ్ళా ఫ్లక్చుయేషన్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు దీనిలో ఏందంటే లిక్విడిటీ గూడా ఉంటది. మళ్ళా గ్లోబల్ న్యూస్ గూడా ఉంటది కాబట్టి ఇవన్నిటిని ప్రైస్ యాక్షన్‌తోని మనం ఆహ్, ఇన్ అనాలిసిస్ జేసుకోవాలి. ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఎందుకు వర్కౌట్ కాదంటే ఎందుకు వర్కౌట్ కాదు. లిక్విడిటీ ఉంటది కాబట్టి లిక్విడిటీ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తది. బ్యాక్ ఎండ్‌ల ప్రైస్ యాక్షన్‌తోని. సో దాన్ని బట్టి ఎక్కడ ఓపెన్ అయితది, ఎక్కడ ఓపెన్ కాదన్నది తెలుస్తదన్నట్టు. సో ఆ రోజుకి ఓపెన్ అయినంక మనం ఈ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ డేకి ఇట్లా జరుగుతది, అట్లా జరుగుతదనంటే లిక్విడిటీ చెప్పలేము. ఆ రోజు ఏమన్నా వేరే ఏదైనా న్యూస్ ఉండి, గ్లోబల్ న్యూస్ ఉండి, ఇంకేదైనా ఫర్దర్‌గా న్యూస్ ఉన్నా లిక్విడిటీ పెరిగినా, తగ్గినా దానితోని ప్రైస్ యాక్షన్ అనేది వర్కౌట్ అయితది కాబట్టి, ఈ 3 ఫ్యాక్టర్స్‌ని మనం అనాలిసిస్ చేసుకుంటూ మనం ట్రేడింగ్ చేయాలన్నట్టు. సో ఇట్లా. సో ఈ విధంగా మనం ఈ హైయర్ హైస్, హైయర్ లోస్‌ని మనం క్లియర్‌గా మనం అర్థం చేసుకోవచ్చన్నట్టు. సో మీరు ఆ ప్రీవియస్ వీడియో చూసి దీన్ని చూడండి. దీన్ని చూస్తే మీకు అర్థమైతది. సో ఇదేందంటే ఒక కాన్సెప్ట్. ఇంకా కాన్సెప్ట్ వేరే ఉన్నాయి. ఇంకా క్యాండిల్ టు క్యాండిల్ నేను ఎట్లా రీడ్ చేయాలనేది చెప్తా. ఇప్పుడు ఇది హైయర్ హైస్ ఇదంతా కొంచెం ప్యాటర్న్ చాలా ఇబ్బందిగా ఉంది. మీకు దొరకడం కష్టమైతుందని అనుకుంటారు కదా! సో మీకు ఇంకొకటి ఈజీ మెథడ్ చెప్తా. మీరది ఒకవేళ మీరు దాన్ని ప్రాపర్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకుంటే మీరు ఈజీగా ట్రెండ్ తెలుసుకోవచ్చు. అది బులిష్ ట్రెండ్ అయితుందా? బేరిష్ ట్రెండ్ అయితుందా? అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు క్యాండిల్స్ అనేటివి 2 క్యాండిల్స్ ఉంటాయి. ఒకటి బుల్ క్యాండిల్, ఒకటి బేర్ క్యాండిల్. బుల్ క్యాండిల్, బేర్ క్యాండిల్ అర్థం చేసుకుంటే మీకు ట్రెండ్‌ను అనాలిసిస్ ఈజీగానే చేయొచ్చు. అంత పెద్ద కష్టం కాదు. కానీ దాన్ని మనం అనాలిసిస్ చేసి అర్థం చేసుకొని కొంచెం టైం పడుతది. ఇగ మన మిగతా క్యాండిల్ ఇది మనం మార్బోజియా, బులిష్ అని అవి చెప్పను. దాని మీద ఎక్కువ అంటే అవి కూడా వర్కౌట్ అయితాయి. కానీ దానికంటే మనం కొంచెం ఈజీ మెథడ్‌లో మనం నేర్చుకుంటే మనం ఏందంటే ఇనిషియల్‌గా మనం అవన్నీ నేర్చుకునేసరికి మైండ్ కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటది.
అనాలిసిస్ జేయాలి, దేన్ని జూడాలి అనేది తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా జెప్తారు. ఇది లిక్విడిటీ అంటారు, ప్రైస్ యాక్షన్ అంటారు, ఇండికేటర్ అంటారు. దీంట్లో ఏది జూడాలిరా భయ్ అని మనకేం అర్థం గాదు. మైండ్ అనేది రికగ్నైజ్ చేయదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా గూడా రికగ్నైజ్ జేయదు. కొత్తగా నేర్చుకున్న అసలు రికగ్నైజ్ జేయది. ఆల్‌మోస్ట్ 3-5 ఇయర్స్ ఉండి, మీరు ఒక చార్ట్‌ని ఎట్లా అనాలిసిస్ జేయాలంటే, ఒక చార్ట్ ప్లెయిన్ చార్ట్ ఇస్తే, దాన్ని ప్రైస్ యాక్షన్‌తోని జెప్పాలి, ఇండికేటర్స్‌తోని జెప్పాలి, ఆర్ఎస్‌సితోని జెప్పాలి. ఇంకేంటిది దాన్ని మళ్ళా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చెప్పాలి, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చెప్పాలి, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చెప్పాలి. మీరు 1 డే టైమ్ ఫ్రేమ్‌లో గూడా చార్ట్‌ని అనాలిసిస్ చేయాలి. అంటే ఇట్లా మీరు అనాలిసిస్ చేస్తేనే మల్టిపుల్ వేస్‌లో మీరు మీరు ఏందంటే దాన్ని ఏ సిట్యుయేషన్ వచ్చినా మీరు అంటే ఎటువంటి మెథడ్ వచ్చినా గూడా మీరు చేయగలుగుతారన్నట్టు దాన్ని. దీంతో పాటు సైకాలజీ గూడా సైకాలజీ ఎప్పుడు బిల్డ్ అయితదంటే, మీరు లాట్స్ చేంజ్ జేయద్దు మళ్ళీ. ఒకటే లాట్. ఇప్పుడు ఒక లాట్ అంటే ఒకటే లాట్ 6 మంత్స్ చేయాలి. ఒక 100 లాట్లు పెట్టుకొని 100 లాట్లు ఒకటే ఇన్‌స్ట్రుమెంట్ అంటే నిఫ్టీ 50యా, బ్యాంక్ నిఫ్టీయా ఒక్కటే ఇన్‌స్ట్రుమెంట్ చేసినప్పుడే మీకు సైకాలజీ వర్కౌట్ అయితది. సైకాలజీ ఏ విధంగా వర్కౌట్ అయితదంటే, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ కాదు సైకాలజీ అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు లాట్స్ చేంజ్ అయితారు. లాట్స్ చేంజ్ చేసినప్పుడు ఏమైతే రిస్క్ రివార్డ్ చేంజ్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత బ్యాంక్ నిఫ్టీది ఒక లాట్ వచ్చేసి 25. 25 అంటే స్టాప్ లాస్ ఒక 10 పాయింట్లు ఇచ్చినట్టు 250. అదే మన దీనికి 15కి మనకు ఎంత 20 పాయింట్స్ అంటే 10 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో మినిమమ్ బేసిక్ స్టాప్ లాస్ వచ్చేసి 30-40 పాయింట్స్. 20 పాయింట్స్ పెట్టొచ్చు. కానీ కొంచెం అది రిస్కీ అయిపోతది. ఎందుకంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటే 20 పాయింట్స్ కొట్టేస్తది. 40 పాయింట్స్ సేఫెస్ట్ అన్నట్టు. సో, 15 x 40 ఇంత 600 అయిపోయిందా? ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీ 50లో 25-10 సేఫెస్ట్. ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో అంటే మనం కొంచెం ఎంట్రీ లేట్ అయితే 12, 13, 14 దాకా ఇయ్యాల్సి ఉంటది. దాంట్లో మార్కెట్ ఒకవేళ ట్రెండీ ఉంటే అది కవర్ అయిపోతది. కానీ బేసిక్ 10 బ్యాంక్ నిఫ్టీలో 30 ఇవ్వచ్చు. కానీ 40 సేఫెస్ట్. సో, ఇక్కడేంది 250. సో, ఇక్కడ మీకు అందులో ఒక్క లాట్‌కి సరే 30 తీసుకున్నా గూడా ఇక్కడ 450 పడ్డది బ్యాంక్ నిఫ్టీకి. 15 పాయింట్స్ లాట్ సేల్ కాబట్టి. సో, ఇక్కడ నిఫ్టీ 50కి ఎంత పడ్డది? 10 పాయింట్స్ అంటే 250. చూసినా ఇక్కడ మీకు 350, 250 అంటే రూ. 100 తేడా ఉన్నది. సో, మీకు సైకాలజీ అనేది గూడా మీ రూ. 100 మీద ఎందుకంటే లాస్ వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు సైకాలజీ కూడా కీ రోల్ ప్లే చేస్తది. మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు ఇవన్నీ ఏందంటే మీకు అంటే ఇది మీకు అండర్‌స్టాండ్ నేను చెప్పేది మీరు రాంగా, రైటా అని మీకు అర్థం కావాలంటే మీరు ఒకటే ఇన్‌స్ట్రుమెంట్‌ని తీసుకోండి. ఒక ఇన్‌స్ట్రుమెంట్ తీసుకొని 1 ఇయర్ ఖచ్చితంగా చేయండి. మీకొస్తది సైకాలజీ వస్తది. మీకొస్తది. సైకాలజీ అంటే ఏంటిదంటే గదే. ఒకటే అంటే దాన్ని మొత్తం మనకు అర్థమైతది. అది క్యాండిల్ ఇప్పుడు మనం ఒకటి అనుకున్న ప్యాటర్న్. అరే! ఈ ప్యాటర్న్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పేసి మళ్ళీ మనం నెక్స్ట్ వేలో తీసుకుంటాం. సేమ్ రిస్క్ రివార్డ్ అంటే రిస్క్ రివార్డ్ కాన్స్టాంట్‌గా ఉంటది. సో, మన మన ఈ ప్యాటర్న్ ఎందుకు ఫెయిల్ అయింది? నెక్స్ట్ ఎక్కడ పాస్ అయింది? సో, ఇప్పుడు ఈ ఇండికేటర్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ పాస్ అయింది? సో, ఇక్కడ మనం లిక్విడిటీ చూసుకుంటేనేమో కరెక్టే ఉంది గదా! లిక్విడిటీ కూడా ఎందుకు ఫెయిల్ అయిందనేది మీకు తెలుస్తది. నేను చెప్తున్నా అంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇందులో మీరు ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ తీసుకొని రెగ్యులర్‌గా చేయండి. మీకు సైకాలజీను చార్ట్ అనేది క్లియర్‌గా అర్థమైతది. ప్రైస్ యాక్షన్‌తోని మీకు చార్ట్ అనాలిసిస్ క్లియర్‌గా అర్థమైతది. ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎవరైనా ప్రొఫెషనల్ ట్రేడర్‌ని గాని, మీరు గాని మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చూడండి. ఇప్పుడు ఆప్షన్ చైన్‌లో లిక్విడిటీతోని చేయండి. లిక్విడిటీ లిక్విడిటీ ఫెయిల్ అయితది. లిక్విడిటీ పని చేస్తది. కానీ కొన్ని సార్లు మనకి లిక్విడిటీ ఎక్కువున్నా గూడా అవి బ్రేక్ చేసి పైకెళ్తది. మనకు అర్థం కాదు. అరే! కరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం గదా! లిక్విడిటీ ఇప్పుడు ఈ 820 దగ్గర అయితే ఇప్పుడు 820 ఫర్ ఎగ్జాంపుల్ 820 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 826 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లిక్విడిటీ ఎందుకు ఫెయిల్ అయితదని చెప్పినా అంటే, సో ఇక్కడ 1000 మెంబర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇదేంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 1000 ఇక్కడ ఎంత 500 ఉన్నారు. సో ఇప్పుడు ఏంటిది మనం ఇదేంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పొచ్చు కదా! ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 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 తరాజు ఉంటది కదా! తరాజు ఇటు దిక్కు 1000 పెట్టేసి ఇక్కడ 500 పెట్టినామనుకో, ఎటు దిక్కు ఎక్కువ బరువుంటది, ఇటు బరువుంటది. అప్పుడు ఏంది ఇది లేస్తది కదా! అప్పుడు ఏమనుకుంటాం దీనిలాగానే సేమ్ ఇక్కడ ఇది బ్రేక్ అవ్వదు. ఎందుకంటే 1000 మెంబర్స్ లిక్విడిటీ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ పైకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అప్పుడు ఏమనుకుంటాం మేబీ ఇక్కడ రివర్స్ అయితది. మనం బేరిష్ ట్రెండ్ ఉంటదని మనం అనుకుంటాం. కానీ ఏమైతదంటే ఒక్కొక్కసారి ఇంత లిక్విడిటీని కూడా కొట్టేసి పైకెళ్తది. పైకెళ్ళి ఇక్కడ కిందకి ఇంత 500 మెంబర్స్ దీన్ని ఎట్లా మార్కెట్ పుష్ చేసిర్రు అని మనం అనుకుంటాం కదా! అక్కడ ఇది లిక్విడిటీ అనేది ఫెయిల్ అయితది. సో, మనం ఏందంటే మార్కెట్‌లో లిక్విడిటీ ఫెయిల్ అయితది, ప్రైస్ యాక్షన్ ఫెయిల్ అయితది, ఇండికేటర్ ఫెయిల్ అయితది, ప్యాట్రన్స్ ఫెయిల్ అయితాయి, అన్నీ ఫెయిల్ అయితాయి. కానీ మనం ఇవన్నీ సైకాలజీ తెలిసినప్పుడు ఈ ఇక్కడ ఏది వర్కౌట్ అయితదని మనకు తెలుస్తదన్నట్టు. సో, ఏందంటే మనం ఒకటే ఇన్‌స్ట్రుమెంట్ తీసుకోవాలి. ఒక ఇన్‌స్ట్రుమెంట్ చేసుకొని రెగ్యులర్‌గా మనం దాని మీద ట్రేడింగ్ చేస్తా ఉంటే అప్పుడు మనకు ఆ కరెక్ట్ సిట్యుయేషన్‌ల ఏం జరుగుతుందనేది తెలుస్తది. మీరిప్పుడు మీకు సైకాలజీ తెలిసిందనుకో, మీకు ప్రైస్ యాక్షన్ తెలిసిందనుకో, అప్పుడు మీరేందంటే లిక్విడిటీ ఫాలో గారు, ఇండికేటర్ ఫాలో గారు, ఏది ఫాలో గారు సైకాలజీతోని ప్రైస్ యాక్షన్‌ని కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఎందుకంటే
ఇప్పుడు లిక్విడిటీ ఫెయిల్ అయినప్పుడు లిక్విడిటీ వర్కౌట్ అయింది. కానీ ఎందుకు ఫెయిల్ అయింది? ప్రతిసారి వర్కౌట్ కావాలి కదా! ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే 50 ప్రాబబిలిటీ ఉంటదన్నట్టు విన్నింగ్. ఇప్పుడు సేమ్ ఏందంటే తగులుతదా? తగలదా? అని 10 రాళ్ళేస్తాం. 10 రాళ్ళేత్తే 5 రాళ్ళు తగులుతాయి. 5 రాళ్ళు తలగయి. సో, ఈ ట్రేడింగ్ కూడా ప్రాబబిలిటీయే. కానీ సైకాలజీ తెలిస్తే మనకు ఇంకా ఇంకొంచెం ఏందంటే విన్నింగ్ రేషియో ఎక్కువుంటది. సో, అందుకే ఏందంటే మనం బ్లైండ్ ఒక లిక్విడిటీనే ఫాలో కావద్దు. బ్లైండ్‌గా ఇండికేటర్‌ని ఫాలో కావద్దు. బ్లైండ్‌గా దాన్నే ఫాలో కావద్దు. సో, మనం ఇవన్నీ దేన్ని ఫాలో కావద్దు అనంటే మనకి ఇనిషియల్‌గా ఎక్స్‌పీరియన్స్ రావాలి అనంటే, మనకు రిస్క్ రివార్డ్ ప్రాపర్‌గా, సైకాలజీ ప్రాపర్‌గా తెలిసినప్పుడు మనకక్కడ లిక్విడిటీ వర్కౌట్ అయితుందా? ఇండికేటర్ వర్కౌట్ అయితుందా? అనేది ఎట్లా తెలుస్తదంటే బేస్డ్ ఆన్ సైకాలజీని బట్టి తెలుస్తదన్నట్టు. సో, మనకు సైకాలజీ వర్కౌట్ కావాలంటే ఒకటే ఇన్‌స్ట్రుమెంట్‌తోని మనం ఒక 1 ½ ఇయర్ మనం చేస్తే అప్పుడు మీకు ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ కాన్‌స్టాంట్‌గా ఉంటది. రిస్క్ రివార్డ్ ఎక్కడ మీకు చేంజ్ కాదు. అప్పుడేంది మీరేందంటే దీన్ని మీరు మీరు ఆ లిక్విడిటీని మీద అనాలిసిస్ చేస్తారు. లిక్విడిటీ ఏడ ఫెయిల్ అయితాంది? ఎందుకు ఫెయిల్ అయిందన్నది మీరు లిక్విడిటీ ఫెయిల్ అయిందనుకో నెక్స్ట్ ఈ ప్లేస్‌లో ఇండికేటర్ ఎట్లా వర్కౌట్ అయితది? లిక్విడిటీ ఫెయిల్ అయిన దగ్గర. ఇండికేటర్ కూడా వర్కౌట్ అయితది. మరి ఇంకేం అప్పుడేందంటే మీకు ఒక సైకాలజీ బిల్డప్ అయితది. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇదన్నీ ఫెయిల్ అయితున్నాయి. మనకు ఇంకోటి ఏదో కొత్తగా కనబడుతుందనేది మీకు మీరే కనిపెడతారన్నట్టు. అంతే. ఇది ఎవరు చెప్పలేరన్నట్టు. ఎందుకంటే ఇండిపెండెంట్‌గా వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. సైకాలజీ అనేది బిల్డప్ అయ్యేది. ఇప్పుడు ఎందుకంటే నీ మైండ్ సెట్ వేరే. నా మైండ్ సెట్ వేరే. సో, నీది నాది ఎందుకు సింక్ కాదంటే అందుకే సింక్ కాదు. సో, ఇది ట్రేడింగ్‌లో కూడా సేమ్ అంతే. సో, అప్పుడు నీ సైకాలజీ నీకు బిల్డప్ కావాలంటే నీ అనాలిసిస్ నీకు ఇట్లా చేసుకుంటేనే బిల్డప్ అయితది. సో, మీరు ఇది ఇప్పుడు ఈరోజు చెప్పింది కూడా ఎందుకంటే హైయర్ హైస్, లోయర్ లోస్ గురించి. ఇప్పుడు ఈ హైయర్ హైస్ అనేది ఏందంటే బులిష్ ట్రెండ్‌ని మనకు చెప్తాయన్నట్టు. ఇప్పుడు ఇది ఒక హై క్రియేట్ అయింది. మళ్ళీ కిందకొచ్చింది. హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ట్రెండ్ అనేది బులిష్ ఉందన్నట్టు ఇప్పుడు ఇగ. ఇట్లా హైయర్ హైస్ బులిష్ ట్రెండ్‌ని సూచిస్తాయి. లోయర్ లోస్ ఇది ఇక్కడ కిందకొచ్చి మళ్ళీ లోయర్ లోని బ్రేక్ చేసినప్పుడు ఈ లోయర్ లోస్ క్రియేట్ అయింది. ఇదేంటి ట్రెండ్ అనేది బేరిష్ అయిందన్నట్టు. సో, దీనివల్ల ఏందంటే ట్రెండ్ ఎటెళ్తుంది? బులిష్ ఎళ్తుందా? బేరిష్ ఎళ్తుందా? అనేది మనకు తెలుస్తది. అందుకోసమే నేను ఈ హైయర్ హైస్, లోయర్ లోస్ చెప్పాను. ఈ హైయర్ హైస్, లోయర్ లోస్ నేర్చుకోవడం వల్ల మంచిదే మీకు ఉపయోగం ఉంటది. ఎందుకంటే మీరు ఇంకా బాగా అనాలిసిస్ చేయాలంటే లోయర్ ఫ్రేమ్‌లో అంటే ఇప్పుడు మన ఈ డే ట్రేడింగ్ చేసేవాళ్ళు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ గాని 1 మినిట్ ఫ్రేమ్‌లో ఈ ప్యాటర్న్స్ గుర్తించడానికి మీరు ట్రై చేయండి. మీకు తెలుస్తది నేను చెప్పినట్టుగా చేయండి. సో, మీకు ఇంకా ఫర్దర్‌గా మీకు ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది అనంటే నేను క్యాండిల్‌లా దీన్నే ఇంకొంచెం సింప్లిఫైడ్ చెప్తా ప్రైస్ యాక్షన్‌ని. సో, అప్పుడేందంటే మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక్కడ మనకున్నయేంటి రెండే 2 క్యాండిల్. ఒకటి బుల్లిష్ క్యాండిల్, ఒకటి బేరిష్ క్యాండిల్. బేరిష్, బుల్లిష్ క్యాండిల్ ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే మీరు ట్రెండ్‌ని పట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇవన్నీ సైకాలజీ, లిక్విడిటీ ఇవన్నీ సెకండరీ. సో, మనకేందంటే ఫస్ట్ చార్ట్ అనాలిసిస్ చేయాలి. చేయడం రావాలి. అప్పుడు ఆ చార్ట్‌ని అనాలిసిస్ చేయడం వచ్చిందనుకో ఆటోమేటిక్‌గా మీరు మీ డెసిషన్ తీసుకుంటారు. సో, ఇనిషియల్ కొత్తగా వచ్చేవాళ్ళకి అంటే ఇప్పుడేందంటే మనం ఎక్స్‌పెరిమెంట్‌లు ఎట్లా చేస్తామంటే మల్టిపుల్స్ వేలో ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తాం. సో, కొత్తగా వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్‌పెరిమెంట్ చేయకండి. మీరు రూ. 1,00,00,000 పట్టుకొచ్చినా 1 డేలో పోతాయి, 1 మంత్‌లో పోతాయి, 1 ఇయర్‌లో పోతాయి. సో, 10,00,000 పట్టుకొచ్చినా 1 డేలో పోతాయి, 1 మంత్‌లో పోతాయి. సో, మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అని నేను నా ట్రేడింగే కెరియర్ అని అనుకున్నప్పుడు ఫ్రంట్ పేజ్ అనేది జబర్దస్త్ అప్లికేషన్. దాంట్లో ఒక్క సిమ్ మీద మీకు 10,00,000 విర్చువల్ మనీ ఇస్తది. అంటే 10,00,000 జీరో అయిందనుకో ఆ సిమ్ మీద మళ్ళీ మీకు రాదు కాబట్టి కొత్త సిమ్ తీసుకోవాలి. అట్లా మీరు ఒక 5,000 వీకినాయి అనుకోండి. మీరు 5,000 పెట్టినా నేను 5,000 నాయి లాస్ అనుకో. ఆ లాస్ ఏదో 5,000 ఎన్ని సిమ్‌లొత్తే అన్ని సిమ్‌లు తీసుకొని ఒక్క సిమ్ మీద 10,00,000 విర్చువల్ మనీ అంటే మీరు ఎన్ని లక్షలు పొడగొడతారో పొడగొట్టండి. సేమ్ ఇది అక్యురేట్‌గా 95-99% రియల్ బ్రోకరేజ్ లానే పనిచేస్తది. రియల్ బ్రోకరేజ్ దన్ను ఇట్లా గ్రో యాప్ గాని ఇంకా ఏవేవి బ్రోకరేజ్ అప్లికేషన్స్ ఉన్నాయో సేమ్ వాటిలాగానే వర్క్ చేస్తది. మీకు సేమ్ సైకాలజీ బిల్డ్ అయితది. సేమ్ స్టాప్ లాస్ సేమ్ అన్నీ యాస్ ఇట్ ఈజ్ సేమ్ అట్లనే బిల్డ్ అయితాయి. ఏంది డిఫరెన్స్ అంటే మనం స్క్రీన్‌లో చూసి ఫోన్‌లో ట్రేడ్ కొడతాం అంతే తేడా. సో, మీరిట్లా చేయండి. మీరు 1 ½ ఇయర్ ఓన్లీ పేపర్ ట్రేడ్ చేయండి. ఎట్టి పరిస్థితిలో రియల్ మనీ తీయకండి. మీకు అర్థం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది 1 డేలో చేయగలిగిర్రంటే చాలా మంది కోటీశ్వరులు అయితారు గదా! ఇప్పుడు ఇంతమంది గూడా నెగెటివ్‌గా దీని మీద ఎందుకు కామెంట్ చేస్తుర్రంటే మనం అన్ని డేస్ చేయలేం. 3 ఇయర్స్ మనం జేయలేము గాబట్టి, ఎవరైతే 3 ఇయర్స్, 4 ఇయర్స్ కాన్స్టెంట్‌గా ఈ మార్కెట్‌ని పట్టుకొని ఈ ఎత్తుపల్లాలన్నీ స్టడీస్ చేసుకుంటూ ముందుకెళ్ళినోళ్ళే ఇందులో సస్టైన్ అయితారు. వాళ్ళ రేషియో ఎంతున్నది వాళ్ళ రేషియో 5% ఉంటది కాబట్టి వాళ్ళు సక్సెస్‌ఫుల్. ఈ 4 ఇయర్స్‌లోనే వీళ్ళందరూ వెనక్కెళ్ళిపోతారు. ఇనీషియల్‌గా మనకు తెలియక అంటే ఇప్పుడు మనం ఏందంటే ఇన్‌స్పైర్ అయితాం. డబ్బులొస్తున్నాయంటే ఎవరైనా ఇన్‌స్పైర్ అయితాం. లేదంటే మనం గూడా సంపాదించాలని జెప్పేసి మన ఆర్థిక పరిస్థితి, మన గురించి మనం తెలుసుకోకుండా మనం అయ్యో! ఇందులో పాసిబుల్ ఉంది అంటే ఎంత బ్యాడ్ డే ఎళ్ళినైనా ఒక రోజు లక్ తగులుతదండి మీకు. ఎందుకంటే ఇలా వోలటాలిటీ ఫ్లక్చుయేషన్స్
గ్లోబల్ న్యూస్ ఉంటాయి గదా! మీరక్కడ ఏంది మీరు 1000 పెడితే అది ఒకరోజు 10,000 అయితాయి. అరే! 1000కి 10,000 అయినాయి గదా! అని చెప్పి నెక్స్ట్ డే రూ. 1,00,000 పెడతారు. అప్పుడు పోతది. అంటే ఈ రోజున మార్కెట్ రేపు ఉండది. కానీ ఎవ్రీడే 10 పాయింట్లు తీయొచ్చు. ఎవ్రీడే 20 పాయింట్స్ తీయొచ్చు. ఇది మనం నేర్చుకోవాల్సింది ఇందుల. కానీ ఎప్పుడో ఒక్కసారి గ్లోబల్ న్యూసో లేకపోతే ఇంకేదైనా న్యూస్ ఇంకేదైనా సిట్యుయేషన్ వల్ల ఆ రోజు మనం 10,000లో రూ. 1,00,000 చేయొచ్చు. కానీ అన్ని డేస్‌లో చేయలేం. కానీ 10,000ను రోజుకొక 2,000 చేయొచ్చు. రూ. 1000 చేయొచ్చు. 500 చేయొచ్చు. రోజుకొక 10,000ని 500 చేసినామంటే 21 డేస్. 21 డేస్‌లో 500 అంటే ఎంతైతాయి మనకు? మన డబ్బులు మనకొచ్చేస్తాయి. 21 డేస్ ఇంటూ 500 అనుకో. 10,500. 10,000 నువ్వు 1 మంత్‌లో 10,000 చేయగలిగినావు చాలు మనకు. అట్లా. సో, మనం అది నేర్చుకోవాలి ఫస్ట్. సేమ్ కాన్స్టెంట్ ఇన్‌కమ్ మనం తీయడం నేర్చుకోవాలి. అప్పుడు మీరు పేపర్ ట్రేడ్‌ల 1 ఇయరు ఏదన్నా ఒకటే ఇన్‌స్ట్రుమెంట్ మీరు ఈక్విటీ చేస్తే ఈక్విటీ చేయండి. డే ట్రేడింగ్ చేస్తే డే ట్రేడింగ్. డే ట్రేడింగ్‌లో కూడా నిఫ్టీ బ్యాంక్ పడితే బ్యాంక్ నిఫ్టీ పట్టండి. లేదంటే నిఫ్టీ 50 అయితే నిఫ్టీ 50, సెన్సెక్స్ అయితే సెన్సెక్స్. ఒక్కటే ఇన్‌స్ట్రుమెంట్ దాని మీద చేస్తేనే మీకు ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్, సైకాలజీ ఏదైనా పర్టిక్యులర్ ఇండికేటర్ ఇవన్నీ మీకు అవగాహన అయితే అప్పుడు మీకు సబ్జెక్ట్ రాకపోతే మీరు ట్రేడ్ కొట్టకపోతే అప్పుడు మీరు మీకే తెలుస్తది. మీరు కొత్త ట్రేడర్ అయితే ఫస్ట్ 3 మంత్స్‌లో ఒక సైకాలజీ ఉంటది. నెక్స్ట్ 3 మంత్స్‌లో ఒక సైకాలజీ ఉంటది. ఆహ్, థర్డ్ క్వార్టర్‌లో ఒకలా ఉంటది. ఫోర్త్ క్వార్టర్‌లో ఒకలా ఉంటది. అప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఫస్ట్ డే‌ల ఫస్ట్ మంత్‌లో ఉన్నట్టు మీరు ఫోర్త్ మంత్‌లో ఉన్నారనుకో మీరు ట్రేడర్ కాదు. మీకేం రాలేదన్నట్టు. మీరు ఇందులో చేంజ్ అయ్యిర్రు. మీరు ఈ రోజు ఫస్ట్ మంత్‌లో చేసేటువంటి ఎక్స్‌పెరిమెంట్ ఫోర్త్ మంత్‌లో చేత్తలేరంటే మీరు ట్రేడరే. మీరు ట్రేడర్ అయ్యే దిశలోనే ఉన్నారు. సో, మీరు ఫస్ట్ నుంచి ఫోర్త్ మంత్ వరకు సేమ్ మిస్టేక్స్ సేమ్ అవే చేసిర్రనుకో, సేమ్ ప్యాటర్న్ అక్కడ ఆలోచించినట్టే ఇక్కడ ఆలోచించి, అక్కడే ఎట్లా చేసిర్రు, ఇక్కడ అట్లనే చేసిర్రనుకో, మీరు ట్రేడర్ కాదు. ఎన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారో చేయండి. పేపర్ ట్రేడ్‌లు చేయండి. మీరు ఏదైనా చేయండి. చేసి అంటే మీరు ఆలోచించే విధానం, మీరు చార్ట్ చూసే విధానం, మీరు ఫోర్త్ క్వార్టర్ వరకు చేంజ్ అయిందంటే మీరు ట్రేడరే. ప్రాఫిట్ రాకపోయినా ప్రాఫిట్ రాదు. ప్రాఫిట్ 2, 3 ఇయర్స్ వరకు రాదు. ఈ బిజినెస్‌లో మీరు ప్రాఫిట్ కోసం డబ్బులు సంపాదించుకొనొస్తే నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్ లాంగ్ మీరు ట్రేడింగ్‌లో ఉండలేరు. కానీ ఫస్ట్ 3, 4 ఇయర్స్ మనకు ప్రాఫిట్ అంత సబ్జెక్ట్ రావాలి అని అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ మీ 10, 15 ఇయర్స్ అంతా మీరు ఏజ్ ముసలోళ్ళు అయ్యేదాకా వారెన్ బఫెట్ లాగా, లేకపోతే రాకేష్ జుంజున్‌వాలా వాళ్ళు ముసలోళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళు ట్రేడింగ్‌లోనే ఉన్నారు. సో, అది మన గోల్ అంతే. అట్లా అయితేనే మనం ఇందులోకి రావాలి. ఏదో 1, 2 ఇయర్స్‌లో మనం డబ్బులు 1,00,00,000 2,00,00,000 చేద్దాం. 10,00,00,000 20,00,00,000 చేద్దాం అంటే వర్కౌట్ కాదు. ఫస్ట్ 3, 4 ఇయర్స్ సబ్జెక్ట్‌ను బిల్డ్ చేసుకోనీకి, సైకాలజీని బిల్డ్ చేసుకోనీకి, చార్ట్స్‌ను చూసి పండిపోవాలి. ఇప్పుడు మనం ఏ చార్ట్‌ని చూసినా మనం చూసి మనం దూరం నుంచి అంటే ఇప్పుడు ఇండికేటర్స్ ఇవన్నీ అనాలిసిస్ చేయకుండా ట్రెండ్ ఎట్లా ఎళ్తాందన్నది మనం ఈజీగా చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు చాలా మీకు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ చార్ట్ చూసి బుల్లిషా, బేరిషా అన్నది కొన్ని మన క్వెషనరీ గేమ్స్ లాగుంటాయి. మీకు షార్ట్స్ ఉంటాయి. కొన్ని చాలా బాగుంటాయి వాళ్ళ యూట్యూబ్ వీడియోస్. దాంట్లో మీకు తెలుస్తది. చూడండి అట్లా ట్రెండ్స్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీరు ఈ ట్రెండ్ పైకెళ్తదా, కిందకెళ్తదా అని ఇట్లా మీరు చూడంగానే చెప్పగలగాలి. అట్లా మల్టిపుల్ వేస్‌లో మీరు చూస్తా ఉంటే మీకు అర్థమైపోతది. అంటే మీరు ఇవన్నీ రెగ్యులర్ ప్రాక్టీసే. ఇవన్నీ చేస్తా ఉంటే మీకొస్తది. అట్లా. ఇదైతే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మనం 1 డేలో గాము, 1 ఇయర్‌లో గాము, 2 ఇయర్స్‌లో గూడా గాము. 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా ఇదే మళ్ళీ ఇందులోనే ఉంటారో, వాళ్ళకు ఫ్యూచర్‌లో ఈ 3 ఇయర్స్‌లో ఓడగొట్టుకున్నది నెక్స్ట్ 1 ఇయర్‌లో తీయొచ్చు. కానీ 3 ఇయర్స్ కాన్‌స్టాంట్‌గా పేషెన్స్‌గా ఉండడమే పేషెన్స్ అనేది మాస్టర్ స్కిల్ ఇందులో పేషెన్స్. ఎందుకంటే ఎందుకంటే నిన్న ఒక వీడియో పెట్టాను. ఫ్రంట్ పేజ్‌ల నేను హాఫ్ అన్ అవర్ పట్టింది. 4000 సంపాదించనీకి హాఫ్ అన్ అవర్ పట్టింది. అదేందంటే అంత పేషెన్స్ ఉండాలె. అనాలిసిస్ చేసి అంత పేషెన్స్ ఉండాలె. అలా ఫ్లక్చుయేషన్స్ పైకి కిందకి అయితది. సో, పేషెన్స్ అనేది మాస్టర్ స్కిల్. అది ఆ పేషెన్స్ రానీకే మనకు 3-4 ఇయర్స్ టైం తింటది. సో, కొందరికేందంటే 2 ఇయర్స్‌లోనే అచీవ్ చేయొచ్చు. కొందరు 4 ఇయర్స్‌లో అచీవ్ చేయొచ్చు. అట్లా అంతే. ఇప్పుడేందంటే అందరూ ఒకే రకంగా ఆలోచించం గదా! అందరికి ఒకే రకం ఇప్పుడు కొందరికి వర్క్ చేస్తారు. కొందరేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దీని మీదనే ఉంటారు. కొందరికేమో ఈజీగా అర్థమైతది. కొందరికి లేట్‌గా అర్థమైతది. అంతే తేడా. దాన్ని బట్టి వాళ్ళ పేషెన్స్ స్కిల్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ అండర్‌స్టాండింగ్ లెవెల్ డిఫరెంట్ ఉంటది. అంతే తప్ప గాని ఎవరికీ రాదని గాదు. ఖచ్చితంగా ఎవరికైనా వస్తది. కానీ టైం మాత్రం ఇంత పడతది. మీరు ఎట్టి పరిస్థితుల్లో 2 ఇయర్స్, 1 ఇయర్ వరకు పేపర్ ట్రేడే చేయాలి. రియల్ మనీ డంప్ చేయకండి. మీరు ఎన్ని డబ్బులు తెచ్చినా రియల్ మనీ మీరు ఓడగొడతారు. లాస్ట్‌కి బాధపడతారు. సో, అందుకే మీరు ఈ విధంగానే చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో క్యాండిల్స్‌ని ఎట్లా రీడ్ చేయాలని మీకు చెప్తాను. థాంక్ యూ అండి. బై.